ॐ श्री परमात्मने नमः। अथाष्टादशोऽध्यायः। मोक्षसंन्यासयोगः। अर्जुन उवाच। संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुं, त्यागस्य च हृषीकेश पृथक् केशिनिषूदन। संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुं, त्यागस्य च हृषीकेश पृथक् केशिनिषूदन। संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुं, त्यागस्य च हृषीकेश पृथक् केशिनिषूदन। श्रीभगवानुवाच। काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः, सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः। काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः, सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः। काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः, सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः। జయ శ్రీమన్నారాయణ. ఈరోజు మనము అష్టాదశోధ్యాయం మోక్ష సన్యాస యోగంలో మొదటి 2 శ్లోకాల గురించి తెలుసుకుందాం. అయితే అర్జునుడు, ఓ మహాబాహో, అంతర్యామి వాసుదేవ, సన్యాస తత్వమును త్యాగతత్వాన్ని వేరువేరుగా తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. దానికి భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడు. కామ్యకర్మల త్యాగాన్నే సన్యాసమని కొందరు పండితులు తలుస్తారు. కానీ విచక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వకర్మ ఫలములను త్యజించుటను ఫలం యజ్ఞతపః క్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. తదిత్యనపి సంధాయ ఫలం యజ్ఞతపః క్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. తదిత్యనపి సంధాయ ఫలం యజ్ఞతపః క్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే, ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థయుజ్యతే. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే, ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థయుజ్యతే. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే, ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థయుజ్యతే. 26 శ్లోకాలు తెలుసుకుందాం 17వ అధ్యాయంలో. అర్జున, కేవలము మోక్షకాంక్షతో వైదిక కర్మలను చేసేవారు కొందరు ఉన్నారు. అలాంటి వారు ఏం చేయాలంటే మున్ముందుగా మోక్షం కంటే భిన్నమైన ఫలితాల మీద కోరికను మనస్సులోంచి తొలగించుకోవాలి. అంటే మోక్షకాంక్ష కలవారు ఏం చేయాలి? స్వలాభాపేక్ష ఏమాత్రము లేశమాత్రమైనా లేకుండా లోకహితార్థమై యజ్ఞదాన తపశ్చర్యలన్నీ కూడా చేయాలి. కానీ అది ఎలా చేయాలి? ఇదంతా కూడా పరమాత్మదే అన్న భావంతో తత్ అనే నామాన్ని ఉచ్చరించుకుంటూ యజ్ఞదాన తపు క్రియలన్నీ కూడా ఆచరణలో పెట్టాలని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంక తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఓ పార్థ, సత్ అంటే పరమాత్మ నామము సత్యభావం నందును శ్రేష్ఠభావం నందును, అంటే ఎలా తలచాలి? పరమాత్మ నిత్యుడు శ్రేష్ఠుడు అన్న భావంలో మనము అక్కడ తెలుసుకుంటూ ఉండాలి. ఉత్తమ కర్మాచరణమునందును కూడా సత్ అనే శబ్దము మనకి ప్రయుక్తమవుతుంటుంది. అంటే
సత్కర్మల ప్రారంభంలో సత్ అనే బ్రహ్మవాచక శబ్దాన్ని అనుసంధానం చేసే సాంప్రదాయం ఉందన్నమాట. అంటే సత్ అనే శబ్దంలో చాలా విశేషాలు ఉన్నాయి. పూర్వం లేనిది కొత్తగా పుడితే దాన్ని సత్ అంటారు. దోషం లేకుండా యోగ్యంగా ఉంటే సత్ అంటారు. అంటే సత్ అంటే పరమాత్మ నిత్యుడు, శ్రేష్ఠుడు అనే భావంతో. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాत् త్యజేత్ స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాत् త్యజేత్ స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాत् త్యజేత్ స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 18వ అధ్యాయంలో 6, 7, 8 తెలుసుకుందాం శ్లోకాల గురించి. కావున ఓ పార్థ, ఈ యజ్ఞదాన తపోరూప కర్మలను మరియు కర్తవ్య కర్మలను అన్నింటినీ కూడా ఫలాసక్తులను త్యజించి అవశ్యం ఆచరింపవలను. అంటే దాని మీద ఆసక్తిని వదిలేసి ఫలితం మీద ఆచరణలో పెట్టమంటున్నారు అన్నది ఉత్తమమైన నా నిశ్చిత అభిప్రాయము. నిషిద్ధ కర్మల, కామ్యకర్మల ఆచరణను త్యాగము చేయుట సముచితమే, కానీ శాస్త్ర విహిత కర్మాచరణమును త్యజించుట ఉచితము కాదు. కావున మోహావశమున దానిని త్యజించుట తామస త్యాగము అనబడును. కర్మలన్నీ కూడా దుఃఖకారములే అని భావించి శారీరక క్లేశమునకు భయపడి కర్తవ్య కర్మలను త్యజించుటను రాజస త్యాగమని అంటారు. అట్టి త్యాగము వలన ఎట్టి ఫలము కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగీ సత్వసమావిష్టః మేధావీ ఛిన్న సంశయః. న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగీ సత్వసమావిష్టః మేధావీ ఛిన్న సంశయః. న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగీ సత్వసమావిష్టః మేధావీ ఛిన్న సంశయః. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీ చ విధీయతే. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీ చ విధీయతే.
न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी సత్యాగీ చ విధీయతే. జై శ్రీమన్నారాయణ. 18వ అధ్యాయంలో ఇవాళ 9, 10, 11 శ్లోకాలు తెలుసుకుందాం. ఓ అర్జున, శాస్త్రవిహిత కర్మలను కర్తవ్యములుగా భావించి వాటి అందలి ఫలాసక్తులను త్యజించి చేయుటయే సాత్విక త్యాగమని భావింపబడును. అకుశల కర్మలను ద్వేషింపనివాడు, కుశల కర్మలయందు ఆసక్తి కలిగి యుండనివాడు, శుద్ధ సత్వగుణయుక్తుడు, సంశయరహితుడు, బుద్ధిమంతుడు అయినవాడే నిజమైన త్యాగి. ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణంగా త్యజించుట అశక్యం. కావున కర్మలను కాక కర్మ ఫలములను త్యజించిన వాడే నిజమైన త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినం క్వచిత్. అనిష్టం మిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినం క్వచిత్. అనిష్టం మిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినం క్వచిత్. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్విదం వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచమం. అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్విదం వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచమం. అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్విదం వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచమం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 12, 13, 14 శ్లోకాలు 18వ అధ్యాయంలో తెలుసుకుందాం. కర్మఫలత్యాగం చేయని మనుష్యుల కర్మలకైతే మంచి చెడు మిశ్రమం అని 3 విధాలుగా ఫలితాలుంటాయి. మరణానంతరం వారు వాటిని తప్పక అనుభవించియే తీరవలెను. కానీ కర్మఫలత్యాగమునర్చిన కర్మయోగులు తమ కర్మ ఫలములను ఏ కాలమనందైనను ఏ విధమునగాను అనుభవింపవలసిన పని ఉండదు అని చెప్తున్నారు. ఓ మహాబాహో, సర్వకర్మల సిద్ధికి కూడా 5 హేతువులు కలవని కర్మలను అంతము చేయు ఉపాయాలను తెలుపు సాంఖ్యాశాస్త్రమునందు పేర్కొనుట జరిగింది. వాటిని నా నుండి నీవు సృష్టంగా తెలుసుకో. కర్మల సిద్ధియందు అధిష్టానము, కర్త, వివిధములైన కరణములు, సాధనాలు, నానావిధ చేష్టలు, దైవము అను 5 కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. శరీరవాన్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. శరీరవాన్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృతబుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృతబుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః.
तत्रैवं सति कर्तारम् आत्मानं केवलं तु यः पश्यत्यकृतबुद्धित्वात् न स पश्यति दुर्मतिः यस्य नाहङ्कृतो भावः बुद्धिर्यस्य न लिप्यते हत्वापि स इमान् लोकान् न हन्ति न निबध्यते यस्य नाहङ्कृतो भावः बुद्धिर्यस्य न लिप्यते हत्वापि स इमान् लोकान् न हन्ति न निबध्यते यस्य नाहङ्कृतो भावः बुद्धिर्यस्य न लिप्यते हत्वापि स इमान् लोकान् न हन्ति न निबध्यते. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 18వ అధ్యాయంలో 15, 16, 17 శ్లోకాలు తెలుసుకుందాం. మానవుడు మనస్సు, వాక్కు, శరీరములతోటి ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన ఏ కర్మలైనను కూడా ఈ 5 హేతువులతోనే ఒప్పుచుంటాయి అంటున్నారు. అట్లయినప్పటికీ సర్వకర్మలకు కూడా ఈ 5 హేతువులే మూలమైనప్పటికీ విపరీత బుద్ధి కారణమున ఏ మనుష్యుడు కేవలుడు అంటే నిరంజనుడు శుద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కూడా కర్తగా భావించునో అట్టి మలిన బుద్ధి కల అజ్ఞాని యథార్థాన్ని గ్రహింపలేడు అని చెప్తున్నారు. అంతఃకరణమునందు కర్తృత్వ భావము లేని వాని బుద్ధి ప్రాపంచిక పదార్థముల యందును కర్మల యందును కూడా అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకములు అన్నింటినీ హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాడు. అతనిని ఎట్టి పాపాలు జ్ఞానం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదనా కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహః. జ్ఞానం యేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదనా కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహః. జ్ఞానం యేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదనా కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహః. జ్ఞానం కర్మ చ కర్తా చ తథైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణుతాన్యపి. జ్ఞానం కర్మ చ కర్తా చ తథైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణుతాన్యపి. జ్ఞానం కర్మ చ కర్తా చ తథైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణుతాన్యపి. సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనము 18వ అధ్యాయము 18, 19, 20 శ్లోకాలు తెలుసుకుందాం. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనునవి 3 విధములైన కర్మ ప్రేరణములు. కర్త, కరణము, క్రియ అని కర్మ సంగ్రహములు 3 విధాలన్నమాట. గుణముల సంఖ్యను వివరించు సాంఖ్యశాస్త్రమునందు జ్ఞానము, కర్మ, కర్త అనునవి 3 గుణభేదాలతో మనకి పేర్కొనబడ్డాయి. వాటిని గురించి విశదపరచదును వినుము అంటున్నారు. వేర్వేరుగా కనిపిస్తూ సమస్త ప్రాణుల యందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభావముతో స్థితుడై ఉన్నట్లు జ్ఞాని అయినవాడు చూస్తాడనమాట. అట్టి పురుషుని జ్ఞానమును సాత్విక జ్ఞానం నానభావాన్ పృథగ్విదాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం.
पृथक्त्वेन तु यज्ञानं नानभावान् पृथग्विदान् वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् पृथक्त्वेन तु यज्ञानं नानभावान् पृथग्विदान् वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् यत्तु कृत्स्नावदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् यत्तु कृत्स्नावदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् यत्तु कृत्स्नावदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् नियतं सङ्गरहितम् अरागद्वेषतः कृतम् अफलप्रेप्सुना कर्म यत्तत् सात्विकमुच्यते नियतं सङ्गरहितम् अरागद्वेषतः कृतम् अफलप्रेप्सुना कर्म यत्तत् सात्विकमुच्यते नियतं सङ्गरहितम् अरागद्वेषतः कृतम् अफलप्रेप्सुना कर्म यत्तत् సాత్వికముచ్యతే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 21, 22, 23 శ్లోకాలు తెలుసుకుందాం. సమస్త ప్రాణులు యందును నానా విధములైన వివిధ భావాలను వేర్వేరుగా భావించు వారి జ్ఞానాన్ని రాజసము అని ఇక్కడ తెలియచేస్తున్నారు. అలాగే ప్రకృతి కార్యమైన శరీరాన్ని అంటే శరీరమునకు సంబంధించిన భౌతిక వస్తువులనే సమస్తంగా భావించి దాని యందు ఆసక్తిని కలిగించినట్టిదియు తాత్వికంగా అర్థరహితమైనదియు హేతుబద్ధం కానిదియు తుచ్చమైనదియగు విపరీత జ్ఞానాన్ని తామసమని చెప్తున్నారు. కర్తృత్వాభిమానం కానీ ఫలాపేక్ష కానీ లేని పురుషుని చేత రాగద్వేషరహితంగా చేయబడు శాస్త్ర విహితమైన కర్మను సాత్విక కర్మ అని అంటారు. 18వ అధ్యాయంలో యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తత్ రాజసముదాహృతం యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం అనుబంధం క్షయం హింసాం అనపేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే అనుబంధం క్షయం హింసాం అనపేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే అనుబంధం క్షయం హింసాం అనపేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే ముక్తసంగో నహం వాదీ దృచ్యుత్సాహసమన్వితః సిద్ధ్యోర్నిర్వికారः కర్తా సాత్విక ఉచ్యతే ముక్తసంగో నహం వాదీ దృచ్యుత్సాహసమన్వితः సిద్ధ్యోర్నిర్వికారः కర్తా సాత్విక ఉచ్యతే ముక్తసంగో నహం వాదీ దృచ్యుత్సాహసమన్వితః సిద్ధ్యోర్నిర్వికారः కర్తా సాత్విక ఉచ్యతే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనము 24, 25, 26 శ్లోకాలు తెలుసుకుందాం. భోగలాలసుడైన పురుషుని చేత అహంకారి చేత చేయబడు మిక్కిలి శ్రమతో కూడిన కర్మ ఏదైతే ఉందో దానిని రాజస కర్మ అని అంటారు. ఇక తామస కర్మ గురించి ఏం చెప్తున్నారంటే పరిణామం అంటే మంచి చెడ్డలు, హాని, హింస, తన యొక్క సామర్థ్యాలను చూసుకోకుండా కేవలము అజ్ఞానంతో ఆరంభింపబడు కర్మలను తామస కర్మలను ఇక్కడ తెలియచేస్తున్నారు.
ఆసక్తిని త్యజించినవాడు అంటే వదిలిపెట్టినవాడు, అహంకార రహితముగా భాషించువాడు, ఉత్సాహములు కలవాడును, సిద్ధి అసిద్ధుల ఎడల హర్ష శోకాది వికారములకు లోని కానివాడు అగు పురుషుడు సాత్విక కర్త అని ఇక్కడ రాగీ కర్మఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. రాగీ కర్మఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. రాగీ కర్మఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః షఠో నైష్కృతికో రసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః షఠో నైష్కృతికో రసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః షఠో నైష్కృతికో రసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. బుద్ధిర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. బుద్ధిర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. బుద్ధిర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనము 27, 28, 29 శ్లోకాలు తెలుసుకుందాం. ఆసక్తియుతుడు, కర్మ ఫలములకై ఆరాటపడేవాడు, లోభి, ఇతరులను కష్టపెట్టు స్వభావం కలవాడు, అపవిత్ర ప్రవర్తన కలవాడు, హర్షశోకములకు లోనగువాడు రాజసకర్త కింద ఇక్కడ తెలియచేస్తున్నారనమాట. ఇంకా తామసకర్త ఎలా ఉంటాడంటే జితేంద్రియుడు కానివాడు, సుషిక్తుడు కానివాడు, మూర్ఖుడు అంటే మొండివాడు, ధూర్తుడు, అకారణంగా ఇతరుల వృత్తులకు విఘాతం కలిగించేవాడు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, కార్యాచరణమునందు ఉపేక్షతో కాలం గడుపుతుండేవాడు అంటే దీర్ఘసూత్రి అన్నమాట. ఈ లక్షణాలు కలవాన్ని తామసకర్త అని ఇక్కడ తెలియచేస్తున్నారు. అయితే ఓ ధనంజయ, ఇప్పుడు నువ్వు బుద్ధి ధృతులను కూడా గుణభేదాలను అనుసరించి 3 విధములుగా విభాగపూర్వకంగా సంపూర్ణంగా నా నుండి విను అని ఇక్కడ ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ. యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ. యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ. యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ.
अधर्मं धर्ममिति या मन्यते तमसावृता सर्वार्थान् विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी अधर्मं धर्ममिति या मन्यते तमसावृता सर्वार्थान् विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం 30, 31, 32 శ్లోకాలు తెలుసుకుందాం. అంటే 3 గుణాల్లో బుద్ధి ఎలా ఉంటారు, ఆ గుణాలకు సంబంధించిన వారి గురించి చెప్తున్నారు. మొట్టమొదట సాత్విక గుణము, ప్రవృత్తి మార్గమును, నివృత్తి మార్గమును, కర్తవ్యమును, అకర్తవ్యమును, భయమును, అభయమును, అలాగే బంధమును, మోక్షమును యథార్థముగా తెలుసుకొని బుద్ధిని సాత్వికమైన బుద్ధి అని ఇక్కడ తెలియచేస్తున్నారు. ఇంకా రాజసిక బుద్ధి ధర్మముల యొక్కయు కార్యకార్యముల యొక్కయు అంటే కర్తవ్యముల యొక్కయు యథార్థ తత్వములను తెలియకుండా ఉండే బుద్ధిని రాజస బుద్ధి అని ఇక్కడ తెలియచేస్తున్నారు. అంటే వాళ్ళకి తెలియజాలని బుద్ధి అని చెప్తున్నారు. ఇంకా తామసంగా ఎలా ఉంటారంటే తమో గుణవృతమైనందున అధర్మమునేమో ధర్మంగాను, అలాగే ఇతర పదార్థములు అంటే విషయములను తద్విపరీతంగాను భావించు బుద్ధిని తామస బుద్ధి అని ధారయతే మనఃప్రాణేంద్రియక్రియాః యోగేనాభ్యభిచారిణ్యా ధృతిः సా పార్థ సాత్వికీ ధృత్యా ధారయతే మనఃప్రాణేంద్రియక్రియాః యోగేనాభ్యభిచారిణ్యా ధృతిः సా పార్థ సాత్వికీ ధృత్యా ధారయతే మనఃప్రాణేంద్రియక్రియాః యోగేనాభ్యభిచారిణ్యా ధృతిः సా పార్థ సాత్వికీ యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిः సా పార్థ రాజసీ యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిः సా పార్థ రాజసీ యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిः సా పార్థ రాజసీ యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతిः సా పార్థ తామసీ యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతిः సా పార్థ తామసీ యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతిः సా పార్థ తామసీ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనము 33, 34, 35 శ్లోకాలు తెలుసుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇటు అటు చలింపని ధారణా శక్తితో మనుష్యుడు ధ్యానయోగం ద్వారా మనఃప్రాణేంద్రియ క్రియలను ధారణ చేయు శక్తిని సాత్విక ధృతి అని ఇక్కడ తెలియచేస్తున్నారు. ఇంకా రాజస ధృతి ఓ పార్థ అంటే ఓ అర్జున అని చెప్తున్నారు. కర్మ ఫలేచ్ఛగల మనుష్యుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థ కామ విషయములను ధారణ చేయు శక్తిని రాజస ధృతి అని ఇక్కడ తెలియచేస్తున్నారు. ఇంకా మూడోదైన తామసికం, నిద్ర, భయము, చింతాశోకములు, ఉన్మత్తతలను విడవక దుర్మతి అయిన మనుష్యుడు వాటినే సంతతము ధారణ చేస్తూ ఉంటాడట. అటువంటి ధృతిని తామస ధృతి అని ఇక్కడ. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ
अभ्यासादरमते यत्र दुःखान्तं च निगच्छति सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभ अभ्यासादरमते यत्र दुःखान्तं च निगच्छति सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभ अभ्यासादरमते यत्र दुःखान्तं च निगच्छति यत्तदग्रे विषमिव परिणामे मृतोपमं तत्सुखं सात्विकं प्रोक्तम् आत्मबुद्धिप्रसादजम् यत्तदग्रे विषमिव परिणामे मृतोपमं तत्सुखं सात्विकं प्रोक्तम् आत्मबुद्धिप्रसादजम् यत्तदग्रे विषमिव परिणामे मृतोपमं तत्सुखं सात्विकं प्रोक्तम् आत्मबुद्धिप्रसादजम् विषयेन्द्रियसंयोगात् यत्तदग्रे मृतोपमं परिणामे विषमिव तत्सुखं राजसंस्मृतम् विषयेन्द्रियसंयोगात् यत्तदग्रे मृतोपमं परिणामे विषमिव तत्सुखं राजसंस्मृतम् विषयेन्द्रियसंयोगात् यत्तदग्रे मृतोपमं परिणामे विषमिव तत्सुखं राजसंस्मृतम् జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనము 36, 37, 38 శ్లోకాలు తెలుసుకుందాం. ఓ భరత శ్రేష్ఠ, 3 విధములగు సుఖములను గురించి ఇంకా చెప్తాను అంటున్నారు, వినమంటున్నారు. ఏ సుఖమునందు సాధకుడు భజన ధ్యాన సేవాదులను నర్చి ఆనందిస్తాడో, దుఃఖములను అతిక్రమిస్తాడో, ప్రారంభమునందు విషతుల్యముగా అంటే దుఃఖకరంగా గోచరించినప్పటికీ కూడా పరిణామంలో అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయాల్లో నిమగ్నం అవుతారో అట్టి సుఖమును సాత్విక సుఖమని తెలియచేస్తున్నారు. ఇప్పుడు రాజసిక సుఖం. విషయేంద్రియ సంయోగముల వల్ల కలుగు సుఖము మొదట భోగానుభవ సమయమునందు అమృతతుల్యంగా అనిపించిన అంటే అమృతతుల్యంగా అనిపించిన పరిణామంలో అది విషతుల్యమవుతుంది. అటువంటి సుఖాన్ని రాజస సుఖం. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం. यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः निद्रालस्य प्रमादोत्थं तत्तामसमुदाहृतम्. यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः निद्रालस्य प्रमादोत्थं तत्तामसमुदाहृतम्. न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेवि स्यात् त्रिभिर्गुणैः. न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेवि स्यात् त्रिभिर्गुणैः. न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेवि स्यात् त्रिभिर्गुणैः. ब्राह्मणक्षत्रियविषां शूद्राणां च परन्तप कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः. ब्राह्मणक्षत्रियविषां शूद्राणां च परन्तप कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः. ब्राह्मणक्षत्रियविषां शूद्राणां च परन्तप कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः.
జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం 39, 40, 41 శ్లోకాలు తెలుసుకుందాం. ఇంకా తామస సుఖం గురించి ఏం చెప్తున్నారంటే నిద్ర, సోమరితనము, ప్రమాదం అంటే మోహము వలన ఉత్పన్నమగు సుఖాన్ని తామస సుఖం అని చెప్తున్నారు. ఇట్టి సుఖము భోగ సమయమునందును పరిణామమునందును కూడా ఆత్మని మోహింపచేస్తుందంట. అయితే ఇంకా పృథ్వీ యందు కానీ ఆకాశమునందు కానీ దేవతల యందు కానీ మరే ఇతర లోకముల యందు కానీ ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ 3 గుణములు లేకుండా ఏ ప్రాణి కూడా ఉండదు అని ఇక్కడ తెలియచేశారు. అలాగే ఓ పరంతప, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కర్మలను అలాగే శూద్రుల యొక్క కర్మలను కూడా వారి వారి స్వాభావికములైన గుణములను బట్టి విభజింపబడి శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. శమోదమస్తపశౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. శమోదమస్తపశౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. కృషిగోరక్షవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. కృషిగోరక్షవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. కృషిగోరక్షవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనము 42, 43, 44 శ్లోకాలు తెలుసుకుందాం. అంటే వీళ్ళ యొక్క స్వాభావికమైన గుణాలని తెలియచేస్తున్నారు. మొట్టమొదటగా బ్రాహ్మణుల గురించి. అంతఃకరణ నిగ్రహము అంటే శమము, ఇంద్రియములను వశమునందుంచుకొనుట దమము, ధర్మములను పాటించుటలో ఎదురుగు కష్టములను సహించుట బాహ్య అభ్యంతరముల శుచిత్వము, ఇతరుల యొక్క అపరాధములను క్షమించుట రుజుమార్గ జీవనం అంటే మన శరీరే ఇంద్రియముల ద్వారా సరళత్వం అన్నమాట. వేదశాస్త్రముల యందును ఈశ్వరుని యందును పరలోకాదుల యందును విశ్వాసాన్ని కలిగి ఉండడం, వేదశాస్త్రముల యొక్క అధ్యయనము అధ్యాపనము పరతత్వానుభవము ఇవన్నీ కూడా బ్రాహ్మణుల యొక్క స్వాభావిక కర్మలు. శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధమునందు వెన్ను చూపకుండా ఉండడము, దానములిచ్చుట, స్వామి భావముతో ప్రజలను ధర్మపరాయణులుగా చేస్తూ పరిపాలించుట ఇవన్నీ కూడా క్షత్రియుల యొక్క స్వాభావిక కర్మలన్నమాట. ఇంకా వ్యవసాయము, గోరక్షణము, క్రయ విక్రయ రూప సత్య వ్యవహారము ఇవన్నీ కూడా వైశ్యుల స్వాభావిక కర్మలు. అట్లాగే అన్ని వర్ణముల వారిని సేవించుట శూద్రుల యొక్క స్వాభావిక కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః
स्वकर्मनिरतसिद्धिं यथा विन्दति तच्छृणु। यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः। यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः। यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः। श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वभावानियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्। श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वभावानियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्। श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वभावानियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्। జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనము 45, 46, 47 శ్లోకాలు 18వ అధ్యాయంలో తెలుసుకుందాం. తమ తమ స్వాభావిక కర్మలయందు తత్పరులైన వారు భగవత్ ప్రాప్తి రూప పరమసిద్ధిని నిస్సందేహంగా పొందుదురు. స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరింపవలసిన విధులను తెలుపుతున్నాను, వినుము అని చెప్తున్నారు. సమస్త ప్రాణుల యొక్క ప్రాదుర్భావం పరమేశ్వరుని నుండియే జరిగినది. సమస్త జగత్తునందు కూడా అతడు వ్యాపించి ఉన్నాడు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని పొందును అని ఇక్కడ తెలియచేస్తున్నారు. బాగుగా ఆచరింపబడిన పరధర్మం కంటే గుణరహితమైన కూడా స్వధర్మాచరణమే శ్రేష్టమైనదని ఇక్కడ తెలియచేశారు. అంటే స్వభావాన్ని అనుసరించి, అంటే స్వధర్మ రూప వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి కర్మలను ఆచరించు మనుష్యునకు ఎట్టి పాపములను ఏమాత్రము అంటనే సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేన ధూమేనాగ్నిరివావృతాః. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేన ధూమేనాగ్నిరివావృతాః. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేన ధూమేనాగ్నిరివావృతాః. అసక్తబుద్ధిः సర్వత్ర జితాత్మా విగతస్పృహः నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. అసక్తబుద్ధిः సర్వత్ర జితాత్మా విగతస్పృహः నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति. सिद्धिं प्राप्तो यथा ब्रह्मा तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा. सिद्धिं प्राप्तो यथा ब्रह्मा तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा. सिद्धिं प्राप्तो यथा ब्रह्मा तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय నిష్ఠా జ్ఞానస్య యా పరా. ఈరోజు మనము 18వ అధ్యాయం 48, 49, 50 శ్లోకాల్లో తెలుసుకుందాం. ఓ కౌంతేయ, అంటే ఓ అర్జున, దోషయుక్తమైనను కూడా సహజమైన కర్మను త్యజింపరాదు.
ఎందుకంటే అగ్ని పొగ చేత ఆవరింపబడి ఉన్నట్లు కర్మలన్నీ కూడా ఏదైనా ఒక దోషంతో ఆవరింపబడి అంటే వాటితో కూడే ఉంటాయని చెప్తున్నారు. అలాగే ఈ ప్రాపంచిక విషయాలన్నింటి యందు కూడా ఆసక్తి లేనివాడు స్పృహారహితుడును అంతఃకరణాన్ని జయించినవాడు అగు పురుషుడు సాంఖ్యయోగము ద్వారా పరమశ్రేష్టమైన నైష్కర్మ్య సిద్ధిని పొందుతాడని చెప్తున్నారు. ఇంకా 50వ శ్లోకంలో ఓ కౌంతేయాన్ని సంబోధిస్తున్నారు. జ్ఞానయోగం యొక్క పరానిష్ట అయిన నైష్కర్మ్య సిద్ధిని పొందు విధాన్ని, తద్వారా మనుష్యుడు బ్రహ్మప్రాప్తినందు రీతిని అంటే ఆ విధానాన్ని సంగ్రహంగా बुद्ध्या विशुद्धया युक्तः धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयांस् त्यक्त्वा रागद्वेषव्युदस्य च बुद्ध्या विशुद्धया युक्तः धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयांस् त्यक्त्वा रागद्वेषव्युदस्य च बुद्ध्या विशुद्धया युक्तः धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयांस् त्यक्त्वा रागद्वेषव्युदस्य च विविक्तसेवी लक्ष्वाशी यतवाक्कायमानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः विविक्तसेवी लक्ष्वाशी यतवाक्कायमानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः विविक्तसेवी लक्ष्वाशी यतवाक्कायमानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं विमुच्य निर्ममः शान्तः ब्रह्मभूयाय कल्पते अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं विमुच्य निर्ममः शान्तः ब्रह्मभूयाय कल्पते अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं विमुच्य निर्ममः शान्तः బ్రహ్మభూయాయ కల్పతే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం 51, 52, 53 శ్లోకాలు తెలుసుకుందాం. విశుద్ధమైన బుద్ధి కలవాడై తేలికైన సాత్వికమైన ఆహారాన్ని మితముగా భుజించువాడు, శబ్దాది విషయములను త్యజించి పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు, సాత్విక ధారణాశక్తి ద్వారా అంతఃకరణ ఇంద్రియములను అంతఃకరణేంద్రియముల సంయమమును కలిగి మనోవాక్కాయములను అదుపులో ఉంచుకొనినవాడు, రాగద్వేషములను సర్వథా త్యజించి దృఢమైన వైరాగ్యమును సంపూర్ణముగా ఆశ్రయించినవాడు, అహంకారాన్ని, బలమును, దర్పమును, కామక్రోధములను, పరిగ్రహమును వదిలిపెట్టి నిరంతరము కూడా ధ్యానయోగపరాయణుడై ఉండేవాడు, మమతారహితుడు, శాంతియుతుడు అయిన పురుషుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మనందు అభిన్న భావముతో స్థితుడగుటకు బ్రహ్మభూతప్రసన్నాత్మా న శోచ్యతి న కాంక్షతి సమः సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభూతప్రసన్నాత్మా న శోచ్యతి న కాంక్షతి సమः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते परां. ब्रह्मभूतः प्रसन्नात्मा न शोच्यति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते परां. भक्त्या मामभिजानाति यावन्यश्चास्मि तत्त्वतः
ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरं भक्त्या मामभिजानाति यावन्यश्चास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरं भक्त्या मामभिजानाति यावन्यश्चास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः मत्प्रसादादवाप्नोति శాశ్వతం పదమవ్యయం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 54, 55, 56 శ్లోకాలు. సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందు ఏకీభావస్థితుడై ప్రసన్న మనస్కుడైన యోగి దేనికి కూడా శోకింపడు, దేనిని కూడా కాంక్షింపడు. సమస్త ప్రాణుల యందును సమభావం కల అట్టి యోగి నా పరాభక్తిని పొందును అంటున్నారు. బ్రహ్మభూతుడైన యోగి ఈ పరాభక్తి ద్వారా నేనెవరినో ఎంతటి వాడనో యథాతథముగా నా తత్వాన్ని తెలుసుకుంటాడు. అలాగా భక్తితోటి నా తత్వమును గ్రహించిన వెంటనే అతడు నాలో లీనమవుతాడు అంటున్నారు. ఇంక 56వ శ్లోకంలో సమస్త కర్మల యందును కూడా కర్తృత్వ భావాన్ని వీడి ఆయా కర్మల ఫలరూపమైన సమస్త భోగములను త్యజించి నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నింటినీ కూడా సర్వదా చేయుచు నా అనుగ్రహంతో సనాతనమైన శాశ్వతమైన పరమపదాన్ని సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్తమహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్తమహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్తమహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే మిథ్యేషా వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే మిథ్యేషా వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే మిథ్యేషా వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. శ్రీమన్నారాయణ. ఈరోజు 57, 58, 59 శ్లోకాలు. సర్వకర్మలను నిండు మనస్సుతో నాకే అర్పించి సమబుద్ధి రూపయోగమును అవలంబించి మత్పరాయణుడవై సంతతము చిత్తమును నాయందే నిలుపుమని చెప్తున్నారు. 58వ శ్లోకం ఏమంటున్నారంటే, పైన తెలుపబడిన విధంగా నా యందు చిత్తాన్ని నిలిపి ఉంటే నా అనుగ్రహం వలన సమస్త సంకటముల నుండి అనాయాసంగా బయటపడగలవు అర్జున అని చెప్తున్నారు. ఒకవేళ అహంకార కారణంగా నా వచనములను పెడచెవిన పెట్టినచో నష్టాలు పాలవుతావు, అంటే పరమార్థ పదము నుండి భ్రష్టుడు అవుతావు అంటున్నారు. ఇంకా 59వ శ్లోకం, అహంకార వశంతో
నేను యుద్ధం చెయ్యను అని నీవు నిశ్చయించుకొనుట వృథా. ఏలననా నీ స్వభావమే యుద్ధము చేయుటకు నిన్ను स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्य वशोऽपि तत्. स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्य वशोऽपि तत्. स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्य वशोऽपि तत्. ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया. ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया. ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया. तमेव शरणं गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम्. तमेव शरणं गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम्. तमेव शरणं गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम्. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 60, 61, 62 తెలుసుకుందాం. ఓ కౌంతేయ, మోహ ప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మను కూడా నీ పురాకృత స్వాభావిక అంటే కర్మలచే అంటే సంస్కారములచే బంధింపబడి అంటే నీ పురాకృత స్వాభావిక సంస్కారములచే బంధింపబడి తత్ప్రభావమున నీవు అవశుడవై చేయుదు అని చెప్పి ఇక్కడ తెలియచేసినారు. తర్వాత శ్లోకంలో అర్జున, శరీర రూప యంత్రములను అధిరోహించిన సర్వ ప్రాణుల హృదయములందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు తన మాయ చేత వారి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపచేస్తున్నాడు అంటున్నారు. ఓ భారత అంటే అర్జున, అన్ని విధములుగా ఆ పరమేశ్వరునే శరణుజొచ్చుము అంటున్నారు. అతని కృపచేతనే పరమశాంతిని శాశ్వతమైన పరమపదమును పొందగలవు అని. इति ते ज्ञानमाख्यातं गुह्याद् गुह्यतरं मया विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु. इति ते ज्ञानमाख्यातं गुह्याद् गुह्यतरं मया विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु. इति ते ज्ञानमाख्यातं गुह्याद् गुह्यतरं मया विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु. सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम्. सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम्. सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम्. मन्मना भव मद्भक्तः मद्याजी मां नमस्कुरु मामे वैश्यसि सत्यन्ते प्रतिजाने प्रियोऽसि मे. मन्मना भव मद्भक्तः मद्याजी मां नमस्कुरु मामे वैश्यसि सत्यन्ते प्रतिजाने प्रियोऽसि मे. मन्मना भव मद्भक्तः
मद्याजी मां नमस्कुरु मामे वैश्यसि सत्यन्ते प्रतिजाने प्रियोऽसि मे. జై శ్రీమన్నారాయణ. ఇవాళ మనము 63, 64, 65 శ్లోకాలు తెలుసుకుందాం. ఈ విధంగా అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని నేను నీకు అందించాను. ఇప్పుడు నీవు ఈ పరమ గోప్యమైన జ్ఞానాన్ని పూర్తిగా గ్రహించి నీకిష్టమైన రీతిగా ఆచరింపుము. సమస్త గోప్య విషయములందును కూడా పరమ గోప్యమైన నా వచనములను మరొక్కసారి వినుము. నీవు నాకు అత్యంత ప్రియుడవు అగుట వలన నీకు మిక్కిలి హితమును కూర్చు వచనములను మరలా చెప్తున్నాను అంటున్నారు. ఓ అర్జున, నీవు నాయందే మనస్సు నిలుపు, నా భక్తుడివి కమ్ము, నన్నే సేవించుము, నాకు ప్రణమిల్లుము. ఇలా చేయటం వల్ల నన్నే పొందగలవు. ఇది ప్రతిజ్ఞాపూర్వకంగా నేను చెప్పుచున్న మాట. ఏలననా నీవు నాకు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోऽభ్యసూయతి. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోऽభ్యసూయతి. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోऽభ్యసూయతి. య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్య సంశయః. య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్య సంశయః. య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్య సంశయః. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 66, 67, 68 శ్లోకాలు. సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పించుము. సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడును అయిన నన్నే శరణుజొచ్చుము. అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తిని గావించదును, నీవు శోకించకు అంటున్నారు. తపస్సంపన్నుడు కానివానికిని భక్తిరహితునకు వినవలనని కుతూహలం లేనివాడికి నీవు ఈ గీతారూప రహస్యోపదేశాన్ని ఎన్నడూ కూడా తెలపరాదు. అంటే ఎవరికైతే వినడానికి ఇష్టం లేదో అటువంటి వాడికి చెప్పొద్దు అంటున్నారు. అలాగే నా యందు దోషదృష్టి కలవానికి ఎన్నడూ కూడా ఈ ఉపదేశాన్ని తెలియజేయవద్దు అని తెలియజేశారు. నా యందు పరమ భక్తి కలిగి ఈ పరమ గోప్యమైన గీతోపదేశమును అనగా ఈ గీతాశాస్త్రమును నా భక్తుల హృదయముల్లో పదిలపరచువాడు నన్నే పొందుతాడు. ఇందు ఏమాత్రము సందేహం తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి.
अध्येष्यते च य इमं धर्म्यं संवादमावयोः ज्ञानयज्ञेन तेनाहम् इष्टस्यामिति मे मतिः। अध्येष्यते च य इमं धर्म्यं संवादमावयोः ज्ञानयज्ञेन तेनाहम् इष्टस्यामिति मे मतिः। अध्येष्यते च य इमं धर्म्यं संवादमावयोः ज्ञानयज्ञेन तेनाहम् इष्टस्यामिति मे मतिः। श्रद्धावाननसूयश्च शृणुयादपि यो नरः सोऽपि मुक्तः शुभान् लोकान् प्राप्नुयात् पुण्यकर्मणाम्। श्रद्धावाननसूयश्च शृणुयादपि यो नरः सोऽपि मुक्तः शुभान् लोकान् प्राप्नुयात् पुण्यकर्मणाम्। श्रद्धावाननसूयश्च शृणुयादपि यो नरः सोऽपि मुक्तः शुभान् लोकान् प्राप्नुयात् पुण्यकर्मणाम्। జై శ్రీమన్నారాయణ. ఈరోజు 69, 70, 71 శ్లోకాలు తెలుసుకుందాం. నాకు ప్రీతిని కూర్చునట్టి కర్మలను ఆచరిస్తూ మనుష్యులలో అతనిని మించిన భక్తుడెవడు లేడు. కర్మలను ఎవరైతే ఆచరించే ఉంటాడో ఆయన మనుషులో అందరికంటే కూడా నాకు అత్యంత ప్రియమైన వాడు. అంతేకాక అతని వలె కానీ అతనిని మించి కానీ నాకు ప్రియమైన వాడు ఈ భూమండలమున మరి ఒకడెవ్వడు కూడా భవిష్యత్తులో కూడా ఉండబోడు అని చెప్తున్నారు. ధర్మయుక్తమైన మన సంవాద రూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞాన యజ్ఞము ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయం అంటున్నారు. ఇంక 71వ శ్లోకంలో శ్రద్ధాధరములు కలవాడును దోషదృష్టి లేనివాడును అయిన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుట వలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమ లోకాన్ని त्वयैकाग्रेण चेतसा कच्चिदज्ञानसम्मोहः प्रनष्टस्ते धनञ्जय। कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा कच्चिदज्ञानसम्मोहः प्रनष्टस्ते धनञ्जय। कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा कच्चिदज्ञानसम्मोहः प्रनष्टस्ते धनञ्जय। अर्जुन उवाच नष्टो मोहस्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव। नष्टो मोहस्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव। नष्टो मोहस्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव। संजय उवाच इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः संवादमिममश्रोषम् अद्भुतं रोमहर्षणम्। इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः संवादमिममश्रोषम् अद्भुतं रोमहर्षणम्। इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः संवादमिममश्रोषम् అద్భుతం రోమహర్షణం. మనం 72, 73, 74 శ్లోకాలు చూద్దాం. ఓ పార్థ, ఈ గీతాశాస్త్రమును నీవు ఏకాగ్ర చిత్తముతో వింటివా? ఓ ధనంజయ,
అజ్ఞానజనితమైన నీ మోహము పూర్తిగా నశించినదా అని భగవంతుడు అడిగిన ఈ ప్రశ్నకు 73వ శ్లోకంలో అర్జునుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఓ అచ్యుత, నీ కృపతోటి నా మోహం పూర్తిగా తొలగినది, స్మృతిని పొందాను. ఇప్పుడు సంశయరహితుడు నైతిని కనుక నీ ఆజ్ఞను తలదాల్చెదను అన్నారు. ఇక 74వ శ్లోకం నుండి సంజయుడు పలుకుతున్నాడు. సంజయుడు ఈ విధంగా పలికాడు. శ్రీ వాసుదేవునకు మహాత్ముడైన అర్జునునకు మధ్య జరిగిన సంవాదాన్ని వింటిని. ఇది అద్భుతమైనది, తనువును పులకింపచేయనిది అని ప్రసాదాచ్ఛృతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. వ్యాస ప్రసాదాచ్ఛృతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. వ్యాస ప్రసాదాచ్ఛృతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. రాజన్ సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. రాజన్ సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. రాజన్ సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. ఈరోజు 75, 76 శ్లోకాల్లో ఉన్న భావాన్ని తెలుసుకుందాం. వేదవ్యాసుని కృప వలన దివ్య దృష్టిని పొందినవాడనై పరమ గోప్యమైన ఈ యోగమును అంటే గీతను యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అర్జునుడికి చెప్పుచుండగా నేను ప్రత్యక్షంగా విన్నాను అని సంజయుడు చెప్తున్నాడు. ఓ రాజా అంటే ధృతరాష్ట్ర, శ్రీకృష్ణ భగవానునకు అర్జునునకు మధ్య జరిగిన గోప్యమైన ఈ సంవాదము పుణ్యప్రదమైనది. అత్యద్భుతమైన ఈ సంవాదమును అనుక్షణము పదే పదే స్మరిస్తూ నేను నిరంతరము కూడా ఆనందంలో సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. యత్ర యోగేశ్వర కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యత్ర యోగేశ్వర కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యత్ర యోగేశ్వర కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगो नामाष्टादशोऽध्यायः. మనము 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో ఆఖరి 2 శ్లోకాలైన 77, 78 తెలుసుకుంటున్నాం. ఓ రాజా, అత్యంత విలక్షణము
పరమాద్భుతము అపూర్వము అయిన ఆ శ్రీహరి రూపమును పదే పదే స్మరిస్తూ నేను పొందుచున్న సంభ్రమాశ్చర్యములకు అవధియే లేదు. తత్ప్రభావమున మరల మరల హర్షోల్లాసములతో పులకితగాత్రుడవుచున్నాను అంటున్నారు. ఓ రాజా, యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు, గాంధీవ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉండుచోట సంపదలు, సర్వ విజయములు, సకల ఐశ్వర్యములు, సుస్థిరమైన నీతి ఉండును అని నా నిశ్చితాభిప్రాయమని సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియజేశాడనమాట. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్షసన్యాసయోగో నామ అష్టాదశోऽధ్యాయः. జై శ్రీమన్నారాయణ.